హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, సారికా గారిది బద్రీస్ బొటిక్ అని చెప్పేసి వాళ్ళ కలెక్షన్ కొన్ని చూపించాను లెహెంగాస్. సో ఆ రోజు నాకు ఫుల్ లెహెంగాస్ చూపించడం కుదరలేదు. సో ఈ ఎపిసోడ్లో నేను ఇంకా ఒక 2-3 లెహెంగాస్ అనేది మీకు షోకేస్ చేస్తాను. సో చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రాప్ టాప్ స్కర్ట్. ఇది అంటే లెహెంగాలా కూడా యూస్ చేయొచ్చు, బికాజ్ చాలా అంటే చాలా ఫ్లేర్ ఉంది. ఇది ఆర్గెన్జా. ఇది వచ్చేసి 30 మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ ఉంది మనకి. మీరు చూడొచ్చు, ఫుల్ అంటే ఫుల్ బబ్లీ లుక్ ఉంటుంది అండ్ చాలా హెవీ ఫీల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మీరు స్కర్ట్ లాగానే కాదు, దీనికి మ్యాచింగ్ సపరేట్ చేయొచ్చు. బట్ వీళ్ళు స్కర్ట్ వచ్చేసి అంటే వీళ్ళకి ఆఫ్ షోల్డర్ అనేది ప్రిఫర్ చేశారు టాప్లో. నేను బ్లౌజ్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్లౌజ్ అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బాటమ్ చాలా అంటే చాలా హెవీగా ఉంది అండ్ ఇది వచ్చేసి 30 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వీళ్ళు యూజ్ చేశారు. ఫుల్లీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. మీరు చూడొచ్చు ఎంతో ఫ్లేర్ ఉంది ఇందులో. అండ్ టోటల్ అంబ్రిలాలే తీసుకున్నారు, కాకపోతే లిటిల్ ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుందా అంటే వైట్ ఉండడంతో మీకు లిటిల్ స్లైట్గా కనిపిస్తుంది. కొంచెం అటాచ్ చేసిన పీసెస్ అయితే ఉన్నాయి, బికాజ్ ఫుల్లీ అంబ్రిలా అయినా కూడా ఇంత పెద్ద గేరాలో అంటే చాలా అది ఇంపాసిబుల్ ఇంకా మీరు క్యారీ చేయడం కూడా. సో అలా అని చెప్పేసి వీళ్ళు చిన్న చిన్న బ్లాక్స్ అయితే తీసుకున్నారు, అది కూడా టాప్నే అటాచ్ చేశారు. అండ్ లోపల వచ్చేసి సాటిన్, కాటన్ అండ్ కింద బక్రం అనేది కూడా స్టిఫ్నెస్ కోసం అటాచ్ చేశారు. సో ఓవరాల్గా మనకి లెహెంగా వచ్చేసి ఇది అంటే ఇది క్రాప్ టాప్, సారీ లెహెంగా కాదు, బికాజ్ ఇది లెహెంగా లాగానే ఉంది. వీళ్ళు పైనకి బ్లౌజ్ అండ్ దుపట్టా వేసినా కూడా చాలా బాగుంటుంది. బట్ వీళ్ళ కలెక్షన్ వచ్చేసి ప్రజెంట్ లాంగ్ స్కర్ట్ విత్ క్రాప్ టాప్ లాగా చూపించారు. సో ఇది వచ్చేసి బాటమ్ అండ్ నెక్స్ట్ విల్ గో విత్ టాప్. సో టాప్ వచ్చేసి మీకు ఇలా చూస్తే యాక్చువల్లీ ఇది అర్థం కాదు అంటే దీని స్టైలింగ్ ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఆఫ్ షోల్డర్ ఉంది, ఇలా వస్తుంది. మీకు పిక్ పెడతాను, పిక్లో అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఎండ్ అనేది చాలా కిందికి వస్తుంది హై ఎండ్లో మోడల్లో. నేను లాస్ట్ వీడియోలో అంటే నా వీడియోస్లో నేను చెప్పాను కొన్ని టాప్స్ హై ఎండ్లో ఉంటాయి అని. సో అదే ప్యాటర్న్లో ఇది ఇలానే వస్తుంది. షోల్డర్కి స్లీవ్కి కింద నుంచి వస్తుంది, ఆఫ్ షోల్డర్ వన్ సైడ్ స్లీవే ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇది వచ్చేసి మగ్గం వర్కే. ఇందులో చిన్న చిన్న పర్ల్స్, బీట్స్ అండ్ లిటిల్ చిన్న బూటాస్ వచ్చేసి ఎంబ్రాయిడరీతో చేశారు. అండ్ పర్ల్ వర్క్ అయితే ఎక్కువగా ఉంది, పైప్స్ది కూడా ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఓవరాల్గా టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ ఉంది. అండ్ కార్నర్స్లో వీళ్ళు కట్ వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేశారు, బికాజ్ మనకి కట్ వర్క్ ప్రిఫర్ చేసాము అంటే బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది అండ్ చాలా అంటే చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది. బికాజ్ మనం బ్లౌజెస్ చూస్తూ ఉంటాము, కొందరు ఫినిషింగ్స్ అనేవి అంత నీట్గా ఉండవు. సో వీళ్ళు కట్ వర్క్ ఎందుకు ప్రిఫర్ చేశారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. అండ్ కార్నర్స్లో కూడా ప్లెయిన్గా పెట్టకుండా లిటిల్ జిగ్జాగ్ మెస్సీ ఫీల్ అనేది ఇచ్చారు. సో దాంతో ఇది ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ స్కర్ట్ పైనకి వీళ్ళు డిజైన్ చేసుకున్నారు కాబట్టి ఆఫ్ షోల్డర్ పెట్టి ఇలా ఇచ్చారు. సో ఇలాంటి వాటికి మనం దుపట్టా చేస్తే బాగోదు. మనం చేసిన డిజైన్ అనేది ఓవర్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా కనిపించాలి అంటే దుపట్టాస్ యూస్ చేయొద్దు. ఇఫ్ మీకు దుపట్టా కావాలి అంటే దీన్ని బ్లౌజ్ సపరేట్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ వీళ్ళ కలెక్షన్ మాత్రం క్రాప్ టాప్ లాగా చేశారు, అది మాత్రం చాలా హెవీగా ఉంది. అండ్ ఇఫ్ మీరు ఇలాంటివి చిన్న చిన్న ఈవెంట్స్ కాకుండా కొంచెం హెవీ రిసెప్షన్స్ లేదా మీ దగ్గర వాళ్ళ ఫంక్షన్స్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఏ కలర్ అయినా కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు, సో వాళ్ళని డ్యామ్ చేయండి. ఓవరాల్గా ఈ క్రాప్ టాప్ వచ్చేసి ఇది టాప్ ఇది అండ్ బాటమ్ ఇది. నేను డిస్ప్లే చేస్తాను దీని ఫోటో కూడా, సో చూసి వాళ్ళకి డ్యామ్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. డార్క్గా ఉన్నాయి అంటే థిక్నెస్ అనేది చాలా ఉంది. వీళ్ళు నెట్ పైన చేశారు. ఇది వచ్చేసి సిల్క్ పైన వాళ్ళు చేశారు టోటల్గా, బికాజ్ మనం చాలా చూస్తుంటాము నెట్ పైన ఎక్కువగా చేస్తుంటారు. బట్ ఇది నేను నెట్టే అనుకున్నాను కానీ కాదు, సిల్క్ ఫ్యాబ్రిక్ పైన చేశారు. టోటల్ ఓవరాల్గా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ బాటమ్ వచ్చేసి ఆర్గాన్జా. సో మీరు వాళ్ళని వెంటనే డ్యామ్ చేయండి ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలి అంటే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లెహెంగా. ఫస్ట్ వాళ్ళు లెహెంగా నుంచి మళ్ళీ దాన్ని అంటే ఒక 2-3 టైమ్స్ వెయిట్ చేసిన తర్వాత క్రాప్ టాప్ అంటే లెహెంగాకి ఎప్పుడు సెట్ అవ్వదు అని చెప్పేసి లాంగ్ ఫ్రాక్ లాగా చేశారు. సో ఫస్ట్ నేను లెహెంగాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్లౌజ్ అండ్ దుపట్టా అండ్ వాళ్ళు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారో. సో ఇది వచ్చేసి టాప్, బ్లౌజ్. ఓవరాల్గా ఇది వచ్చేసి మిర్రర్ వర్కే, ఎంబ్రాయిడరీతో ఉంది. హ్యాండ్ వర్కే ఇది, అంటే మిషన్ అలా ఏమీ కాదు, ఫుల్లీ హ్యాండ్ వర్క్. అండ్ మిర్రర్స్ కూడా వచ్చేసి ఫేక్ మిర్రర్స్ కాదు, ఇవి రియల్ మిర్రర్స్. బికాజ్ మనం చూడొచ్చు చాలా మంది అంటే ఫేక్ మిర్రర్స్ అనేవి యూస్ చేస్తారు, బట్ ఇందులో వీళ్ళు టోటల్గా రియల్ మిర్రర్స్ యూస్ చేశారు. అండ్ వెయిట్ కూడా చాలా ఉంది, బ్లౌజ్ అండ్ డ్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది వెయిట్. సో అంటే మిర్రర్స్ మనం మంచివి యూస్ చేస్తేనే లుక్ వైజ్ అవుట్పుట్ అనేది బాగుంటుంది. సో వీళ్ళ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి టోటల్గా ఈ వర్క్ పైన అంటే మిర్రర్స్ వర్కే యూస్ చేశారు ఈ డ్రెస్కి.
టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి అదే ఉంది. అండ్ బ్యాక్ లిటిల్ డిజైన్ అనేది వాళ్ళు ఇచ్చారు. డీప్లో కూడా మీరు చూడొచ్చు, కొంచెం హోమ్లీ షేప్గా ఉంది. వాళ్ళు ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నారు అండ్ చాలా డీప్ పెట్టారు. బికాజ్ ఇప్పట్లో మనం చూస్తున్నాము డీప్స్ వేస్తేనే కొంచెం బాగుంటుంది, ఇఫ్ లేదు పైనకి వేసాము అంటే కొంచెం లుక్ వైజ్ అంతగా బాగోదు. సో వీళ్ళు డీపే తీసుకున్నారు, ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నారు. అండ్ బార్డర్స్ కూడా వచ్చేసి పైపింగ్ ఇచ్చారు. బికాజ్ మిర్రర్ వర్క్ మనం తీసుకున్నాము అంటే ఈ బార్డర్స్లో మనకి కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అనేది ఉంటుంది. బికాజ్ కొంచెం మిర్రర్స్ కుచ్చుకోవడము అలా ఉంటుంది. సో అలా లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వీళ్ళు బార్డర్లో పైపింగ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అలానే ఉంది. అండ్ స్లీవ్స్కి కూడా అలానే ఉంది, మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా రౌండ్ మిర్రర్స్ ఇవ్వకుండా లిటిల్ అంటే సైడ్స్లో ఈ స్లీవ్స్ దగ్గర వాళ్ళు చిన్న స్క్వేర్ ట్రయాంగిల్స్ లాగా ఇచ్చారు. రౌండ్ మిర్రర్స్కి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండే ఉంది. ఈ నెక్ పార్ట్లో అండ్ స్లీవ్స్ దగ్గర మాత్రం వాళ్ళు చేంజ్ చేశారు. బికాస్ టోటల్ రౌండ్స్ పెడితే బాగుండదు అని చెప్పేసి కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా కనిపించడం కోసం ఈ చిన్న చిన్న బార్డర్స్ అనేవి వాళ్ళు ట్రయాంగిల్స్లో తీసుకున్నారు. అండ్ టోటల్ హ్యాండ్ వర్కే ఇది, ఎలాంటి మిషన్ వర్క్స్ అనేది వాళ్ళు యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి టాప్. అండ్ ఇది వచ్చేసి దుప్పటా. అంటే ఫస్ట్ వాళ్ళు లెహెంగా అని చెప్పాను కదా, ఇది దుప్పటాకు వచ్చేసి మీరు చూడొచ్చు కార్నర్స్లో మొత్తం వీళ్ళు కట్ వర్క్ ఇచ్చేసి మిర్రర్ వర్కే ఇచ్చారు. సేమ్ ఆ రౌండ్ మిర్రర్స్ అండ్ బార్డర్స్లో కొంచెం ట్రయాంగిల్ షేప్లో స్క్వేర్ షేప్లో ఉన్న మిర్రర్స్ అనేది ఇచ్చారు. సో టోటల్గా ఓవరాల్గా కార్నర్స్ అనేది వీళ్ళు ఇచ్చారు 4 కార్నర్స్. మీరు చూడొచ్చు 4 కార్నర్స్ అనేది ఇదే ఎంబ్రాయిడరీతో ఉంది. అండ్ మిడిల్లో కూడా చిన్న చిన్న బూటాస్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా టోటల్ దుప్పటా వచ్చేసి ఇలానే ఉంది. సో మిడిల్లో చిన్న చిన్న బూటాస్ కూడా ఇచ్చారు. బికాజ్ ప్లెయిన్ దుప్పటా కూడా బాగుండదు అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ ఆర్గాన్జా దుప్పటా. అండ్ ఇది వచ్చేసి టాప్ వచ్చేసి వాళ్ళు టాప్ అండ్ బాటమ్ సాటిన్ సిల్క్ తీసుకున్నారు. అండ్ దుప్పటా కూడా అదే తీసుకుంటే బాగోదు కాబట్టి ఫాలింగ్ ఉండాలి అని ఆర్గాన్జా తీసుకున్నారు. దట్ టు ఫాలింగ్ ఫ్యాబ్రిక్. నేను చెప్పాను కదా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ మనకి ఎక్కడ దొరకవు. సో ఇలాంటి ఫ్యాబ్రిక్ ఆర్గాన్జాలో కావాలి అంటే వెంటనే డ్యామ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికే వీళ్ళు బెల్ట్ కూడా తీసుకున్నారు. నార్మల్గా అంటే ఇప్పుడు బెల్ట్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. బికాజ్ క్రాప్ టాప్స్కి లేదా లెహెంగాస్కి శారీస్కి కూడా పెడుతున్నారు. సో సేమ్ మగ్గం ఏదైతే మనం స్లీవ్స్ బార్డర్స్ లేదా ఫుల్ బ్లౌజ్కి వేసామో అదే మగ్గం అనేది బెల్ట్కి కూడా వేశారు వీళ్ళు. మీరు చూడొచ్చు దుప్పటాకి అండ్ బ్లౌజ్కి ఏదైతే ఉందో అదే మిర్రర్ వర్క్. కాకపోతే ఇందులో లిటిల్ పర్ల్స్ అనేది అక్కడక్కడ యాడ్ చేశారు. లుక్ అనేది కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్ అవ్వడం కోసం. అందులో కూడా ఉన్నాయి మనకి బాటంలో అండ్ టాప్లో కూడా వచ్చింది. బట్ ఇక్కడ ఎందుకు అంటే మనకి పెట్టినప్పుడు బ్లౌజ్ అండ్ దుప్పటాకి ఇది కొంచెం బెల్ట్ అనేది కొంచెం ఫ్యాషన్ లుక్ అనేది ఇస్తుంది. అవుట్పుట్ చాలా బాగుంటుంది. మనం బెల్ట్ ఇప్పుడు అంటే ఫ్యాషన్ ట్రెండీ అయిపోయింది. బెల్ట్స్ ఎవరైనా యూస్ చేస్తున్నారు, కానీ ప్లెయిన్ బెల్ట్స్ యూస్ చేస్తున్నారు. ఇలా మీరు బ్లౌజ్కి చేసుకున్న వర్క్ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం అవుట్పుట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా మన లెహెంగా విత్ లాంగ్ ఫ్రాక్. అంటే ఫస్ట్ లెహెంగానే ఉండేది, వాళ్ళు నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్కి కన్వర్ట్ చేశారు. నేను ముందే చెప్పాను కదా మీకు. సో చాలా హెవీగా ఉంది, నేనైతే ఈ వెయిట్ని హ్యాండిల్ కూడా చేయలేకపోతున్నాను. ఫస్ట్ లెహెంగా వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ సేమ్ మిర్రర్లో తీసుకున్నారు. కాకపోతే రౌండ్ మిర్రర్స్ అనేవి కింద యాడ్ చేశారు. ఓవరాల్గా చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చేసి బాక్స్ ప్లీట్స్ ఇచ్చారు. ఆ బాక్స్ ప్లీట్స్కి ఎక్కడైతే ప్లీట్స్ ఉన్నాయో దానికే సింగిల్ లేయర్ ఇచ్చారు. బికాజ్ ఫుల్ పైన కింద మిర్రర్స్ ఉంటే బాగుండదు అని చెప్పి ఇక్కడ కొంచెం మిర్రర్ వర్క్ తక్కువ చేసి బ్లౌజ్కి చాలా హెవీగా ఇచ్చారు. సో మీరు చూడొచ్చు కింద కూడా బార్డర్స్లో ఓవరాల్గా కట్ వర్క్ అనేది వీళ్ళు చేశారు. అండ్ మిర్రర్ వర్క్ అయితే బార్డర్ ఎడ్జ్ మొత్తం ఉంది, ఫుల్ ఫ్లేర్కి ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అలానే ఉంది. సో వీళ్ళు ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ లెహెంగా యూస్ చేసి అండ్ ఇప్పుడు మనం చూడండి సేమ్ ఫంక్షన్కి మనం ఈవెంట్కి వెళ్ళాము అంటే ఎప్పుడు సేమ్ డ్రెస్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం వాళ్ళ అంటే ఐడియాస్ కొన్ని ఇంప్లిమెంట్ చేసి టాప్ ఒకటి బాడీ అనేది కుట్టేసి ఆ బాడీ కూడా ఫుల్ మగ్గంతో హెవీ వర్క్ అనేది చేశారు. అండ్ అదే లెహెంగాకి టాప్ అనేది అటాచ్ చేశారు. ఈ టాప్లో మీరు చూడొచ్చు ఇక్కడ మనకంటే చైన్స్ వేసుకునే ఇంకా స్పెషల్ వర్క్ అయితే మనకు ఉండదు. బికాజ్ వీళ్ళు టాప్లోనే కొంచెం చైన్ మోడల్లో పెట్టారు. ఫుల్ హెవీగా ఉంది, మనకి ఇంకా చైన్ అనేది అవసరం ఉండదు. ఈ డ్రెస్సే ఫుల్ హెవీ ఉంటుంది అండ్ చైన్ ప్లేస్లో ఫుల్ కవర్ అయిపోయింది మనకి బాడీ అనేది. చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అలానే చేశారు. అండ్ కింద వచ్చేసి లైన్ వైజ్ తీసుకున్నారు వీళ్ళ వర్క్. ఎందుకు అంటే మనం లైన్స్ ఎప్పుడైనా కూడా అంటే ఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ లేదా బూటాస్ అట్లే తీసుకుంటాము. ఇలా వర్టికల్ లైన్స్ తీసుకుంటే ఏంటి అంటే లుక్ కూడా కొంచెం బాగుంటుంది అండ్ అవుట్పుట్ అనేది కొంచెం నీట్గా కూడా కనిపిస్తుంది గ్యాప్స్ ఉంటే. సో ఆ గ్యాప్స్లో కూడా మిడిల్లో చిన్న చిన్న బూటాస్ కూడా వీళ్ళు ప్రిఫర్ చేశారు.
సో ఈ డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ నాకైతే చాలా నచ్చాయి. వీళ్ళు నెక్ పార్ట్లో తీసుకున్న డిజైన్ని కూడా స్లీవ్స్లో మళ్ళీ బార్డర్స్లో చూపించారు. సేమ్ ఇంకా టాప్కి లైన్స్ తీసుకొని నెక్ పార్ట్ ఉన్నది స్లీవ్స్కి టోటల్ ఇంప్లిమెంట్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓవరాల్గా స్లీవ్ రౌండ్ మొత్తం వస్తుంది. సో ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇది. ఫస్ట్ లెహెంగా చేసి దాన్ని మళ్ళీ లాంగ్ ఫ్రాక్కి కన్వర్ట్ చేశారు. సో మీరు అలాంటి మీ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఇలా చాలా బాగుంది, ఐడియా కూడా బాగుంది. బికాజ్ చాలామంది లెహెంగాస్ని కన్వర్ట్ చేసే టైంలో కొంచెం ప్లీట్స్ అనేవి అటు ఇటు అవుతాయి అని చెప్పేసి అంత ఈజీగా ప్రిఫర్ చెయ్యరు. బట్ వీళ్ళు చాలా నీట్గా చేశారు అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. సో ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డయబుల్ ఫ్యాబ్రిక్. ఇది అంటే నార్మల్గా లెహెంగాస్కి డయబుల్ ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా రేర్గా దొరుకుతాయి. సో ఇక్కడ వీళ్ళ బొటిక్లో ఇవి వచ్చేసి చాలా స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే మనకి ఎవ్రీథింగ్ ఏంటి అంటే దుప్పటా ప్లస్ బ్లౌజ్ అండ్ లెహెంగాకి కూడా ఓవరాల్గా మనకి వర్క్ అనేది ఉంటుంది. మీరు చూడండి టోటల్గా అంటే ఎంబ్రాయిడరీ చికెన్ కర్రీ వర్క్తో ఉంటుంది ఇది వచ్చేసి. సో దీనిపైన మనకి చికెన్ కర్రీ వర్క్తో ముఖేష్ వర్క్ అని చెప్పేసి చిన్న బూటాస్ కూడా వచ్చాయి. సో అవి వచ్చేసి హెవీ ఫీల్ని ఇస్తాయి. అండ్ ఇవి మనకి నేను డయబుల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఇష్టమైన కలర్ అంటే మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ మనం పేస్టల్ కానీ లైట్ కానీ డార్క్ షేడ్ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఓవరాల్గా ఈ లెహెంగా వచ్చేసి ఈ ప్లేట్ అంటే ఒక్కొక్కటి వచ్చింది, ప్లీట్ వైజ్గా వచ్చింది. అండ్ మీరేంటి అంటే ఇది అంబ్రెల్లా కుట్టుకుంటే బాగుంటుంది. ఇఫ్ మీరు బాక్స్ ప్లీట్స్ పెట్టారు అంటే దీని లుక్ అనేది పోతుంది. సో ఇది వచ్చేసి ఫుల్ కలీస్ మోడల్లో ఉంది. అంటే మనకి రెడీమేడ్లో తీసుకుంటున్నాం కాబట్టి రెడీమేడ్ ఇన్ ద సెన్స్ ఫుల్లీ కస్టమైజ్డ్ అనే ఇది. కాకపోతే డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాం కాబట్టి అంటే మీకు 4 మీటర్స్ ఆఫ్ గేరా అయితే వస్తుంది. అండ్ ఫుల్ వచ్చేసి కలీస్ మోడల్లోనే ఉంది ఇది, మీరు చూడండి. అండ్ చాలా అంటే చాలా హెవీగా ఉంది చికెన్ కర్రీ వర్క్తో. సో చాలా బాగుంది. మీకు గేరా కూడా చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. మీకు అంబ్రిల్లాలో పెట్టుకుంటే 4 మీటర్స్ ఆఫ్ గేరా వస్తుంది. అండ్ టాప్లో మాత్రం ఇంకా మీరు ప్లీట్స్ పెట్టుకున్నా లేదా అంబ్రిల్లా పెట్టుకుంటేనే బాగుంటుంది. బట్ మీరు బార్డర్ అటాచ్ చేస్తారు కాబట్టి సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇష్టం వచ్చినంటే ఏదైనా సరే కస్టమైజ్డ్ కలర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఇది ఫుల్ సెట్, వాళ్ళ దగ్గర కస్టమైజేషన్ ఉంది. అంటే ఇది అన్ట్రీస్డ్ చూపిస్తున్నాను బికాజ్ మీకు కూడా అర్థం కావాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి బాడీకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేది. ఇది కూడా ఫుల్ చికెన్ కర్రీ వర్క్తోనే సేమ్ బాటమ్ అయితే ఎలా ఉందో అలానే ఉంది, టోటల్గా చికెన్ కర్రీ వర్క్. అండ్ ఇది వచ్చేసి ఇది బ్యాక్ వస్తుంది బికాజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇవ్వలేదు వీళ్ళు, చాలా హెవీ అయిపోతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇస్తే. అండ్ ఇది బ్యాక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసి సేమ్ చికెన్ కర్రీ వర్క్ అండ్ విత్ చిన్న ఇందాక చెప్పాను కదా నేను బూటాస్ కూడా వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి. సో ఆ బూటాస్ తీసుకొని బార్డర్లో మాత్రం లెహెంగాకి ఇచ్చినట్టుగా ఇచ్చారు బికాజ్ హెవీ ఫీల్ అనేది మనకు కనిపించాలి అని. టాప్ అండ్ బాటమ్ సేమ్ ఉంది. అండ్ దుప్పటా వచ్చేసి చాలా అంటే చాలా హెవీగా ఉంది. మీరు ఇలాంటివి హల్దీస్కి లేదా ఈవెంట్స్కి వెడ్డింగ్ ఈవెంట్స్కి రిసెప్షన్స్కి యూస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు దుప్పటా చూడొచ్చు. మనం ఎప్పుడైనా కూడా దుప్పటా అనేది చాలా హెవీగా వేస్తాము. ఇది వచ్చేసి మధ్యలో అంతా బూటాస్ విత్ చికెన్ కర్రీ వర్కే ఇచ్చారు. అండ్ కార్నర్స్లో మాత్రం చాలా హెవీ బార్డర్స్ వచ్చాయి, పెద్దగా వచ్చింది. ఇది మేబీ 15 ఇంచ్ వరకు, ఇంకా 15+ ఉంటుంది. 15 ఇంచే కాదు 20 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంది. అండ్ సైడ్స్లో కూడా మనకి ఒక 10 ఇంచ్ ఆఫ్ బార్డర్ అనేది వచ్చింది, మీరు చూడొచ్చు. ఓవరాల్గా మీరు ఇది ఏంటి అంటే నేను కస్టమైజ్డ్ వన్ అని చెప్పి చూపిస్తున్నాను. ఇందులో మీరు ఇంకా కలర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఆ ఎంక్వైరీ అంతా నేను అంటే నా రీసెర్చ్లో మాత్రం నేను వాళ్ళని అడగలేదు. మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళని అడగండి. యాక్చువల్లీ నేను ప్రైస్ అనేది మెన్షన్ చేయలేను బికాజ్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎస్టిమేషనే చెప్తారు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి, ప్రైస్ డీటెయిల్స్ అని కనుక్కోండి. అండ్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఇందులో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా డయబుల్ ఫ్యాబ్రిక్, దుపట్టా ప్లస్ టాప్ బాటమ్ ఎవ్రీథింగ్ ఈజ్ డయబుల్. సో ట్రై చేయండి అండ్ వాళ్ళకి డాన్స్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ ఆల్. అంటే ఈరోజు అయితే ఈ ఎపిసోడ్లో నేను 2 లెహెంగాస్, ఒక క్రాప్ టాప్, 1 లెహెంగా ప్లస్ ఇది కూడా లెహెంగానే, డయబుల్ లెహెంగానే చూపించాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో లెహెంగాస్ కాకుండా ఇంకేదైనా ఒక అంటే శారీస్ కానీ లేదా బ్లౌజెస్ కానీ అలా ఏదైనా ఒక డిఫరెంట్ టాపిక్తో వస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్.